డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్తే సార్. అయితే ఇప్పుడు చైనాలో అంతకుముందు కరోనా వచ్చిందండి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా హెచ్ఎంపీవీ అని కొత్తగా వచ్చిందని చెప్తున్నారు. అంటే ఏ వచ్చినా సరే ముందు మనం తట్టుకోగల శక్తి ఉండాలి. రోగ నిరోధక శక్తి ఉండాలండి. రోగ నిరోధక శక్తి ఉన్నట్లయితే ఏ రోగం వచ్చినా మనం ఏం చేయలేదు. అయితే ఆయుర్వేదిక మనం రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలంటే ఏం చేయాలంటారు? చాలా మంచి ప్రశ్న అండి. ఇక్కడ మీరు ఈ ప్రశ్న అడిగేసరికి నాకు కొన్ని విషయాలు గుర్తొస్తున్నాయండి. ఒక 20-30 సంవత్సరాల ముందుకు మనం వెళ్ళినట్లయితే ఆ రోజుల్లో వైరస్ వ్యాధుల కంటే కూడా బ్యాక్టీరియాలో వచ్చేటువంటి వ్యాధులు ఎక్కువ వచ్చేవి. బ్యాక్టీరియా అంటే మీరు టైఫాయిడ్ అనుకోనివ్వండి, ఇంకొక మరొక వ్యాధి అనుకోండి, మరొక వ్యాధి అనుకోండి. కానీ వివిధ రకాల కారణాల రీత్యా అంటే ఆహార పరమైన ఇబ్బందులు కానివ్వండి, వాతావరణ పరమైన ఇబ్బందులు కానివ్వండి, ఇతర ఏ కారణాల వల్లనైనా క్రమక్రమంగా బ్యాక్టీరియాలో వచ్చేటువంటి వ్యాధులు క్రమంగా తగ్గుతూ వైరస్ వల్ల వచ్చేటువంటి వ్యాధులు విపరీతంగా విజృంభిస్తున్నాయండి. సో ఒక 3-4 సంవత్సరాల కింద ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి ఎంతో మంది మృత్యువాత కూడా దగ్గర అయిపోయి కొంత మృత్యువాత పడినటువంటి కేసులు కూడా మనం ఇంకా మర్చిపోలేదు. అవునండి, కరోనా. అవునండి. అదేవిధంగా ఈ మధ్య కాలంలో ఈ గత వారం నుంచి ఈ హెచ్ఎంపీవీ గురించి కూడా చెప్తున్నారు. అవునండి. సో ఈ వ్యాధులకన్నిటికీ కారణం ఏంటంటే ఇవన్నీ కూడా వైరస్ వల్ల వచ్చేటువంటివి. ఓకే. అప్పుడప్పుడు ఈ యొక్క స్వైన్ ఫ్లూ కూడా నేనున్నానంటూ గుర్తు చేసి వెళ్ళిపోతూ ఉంటుంది. అదేవిధంగా చికెన్ గున్యా గురించి చెప్పనక్కర్లేదు, డెంగ్యూ ఫీవర్ గురించి చెప్పనక్కర్లేదు. మీరు బాగా ఆలోచన చేయండి. సో మనకు వచ్చేటువంటి వ్యాధుల్లో అంటే క్రిముల వల్ల వచ్చేటువంటి వ్యాధుల్లో దాదాపు 100లో 90% వ్యాధులు కూడా వైరస్ వల్ల వస్తున్నాయి. సో వైరస్ల వల్ల వ్యాధులు రానివ్వండి, బ్యాక్టీరియాలో వ్యాధులు రానివ్వండి, కారణం ఏంటంటే మీరు ఫస్ట్లోనే అడిగారు వ్యాధి నిరోధక శక్తి వల్లనే ఈ సమస్యలు వస్తాయని చెప్పేసి. సో ఎప్పుడైతే రెసిస్టెన్స్, వ్యాధి నిరోధక శక్తి, ఇమ్యూనిటీ పవరు ఆ శక్తి తక్కువగా ఉంటుందో అలాంటి వాళ్ళనే ఇవి ఇన్వైట్ చేసేసి, అంటే అలాంటి వాళ్ళలోకే త్వరగా పొచ్చుకొని పోయి ప్రవేశించేసేసి వాళ్ళకి ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుందండి. ఎప్పుడైతే వ్యాధి నిరోధక శక్తి బాగుంటుందో అలాంటి వైరస్లు కానీ, క్రిములు కానీ, మరొకటి కానీ మన దేహంలో ప్రవేశించినప్పటికీ మన దేహంలో తట్టుకునేటువంటి శక్తి ఉంటుందండి. ఇమ్యూనిటీ పవర్ బాగుంటుంది. ఇమ్యూనిటీ పవర్ బాగుంటుంది కాబట్టి న్యాచురల్గా అటువంటివి వచ్చినప్పటికీ మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అథవా ఏదైనా వచ్చినప్పటికీ ఇబ్బంది పెట్టకుండా, ప్రాణాపాయం కలగకుండా మనల్ని రక్షించేదానికి కూడా ఈ యొక్క మన వ్యాధి నిరోధక శక్తి చక్కగా ఉపయోగపడుతుందండి. తర్వాత ఇక్కడ కూడా మరొకటి విషయం మనం గమనించుకోవాలండి. శరీరము తనకు తానే చూసుకుంటూ ఉంటుందండి. సో సర్వసాధారణంగా శరీరమే తనను కాపాడుకునేటువంటి క్రియ మనకు భగవంతుడు మనకు కల్పించాడు అనమాట. సో ఆ కాపాడేటువంటి క్రియని మనం ఆహారం ద్వారా కానీ, తర్వాత విహారం అంటే ఎక్సర్సైజ్ ద్వారా కానీ, లేకపోతే అవసరాన్ని బట్టి కొన్ని రకాలైనటువంటి ఔషధాల ద్వారా కానీ ఎప్పుడైతే ఆ క్రియను మనం ఎంకరేజ్ చేయడము, తర్వాత చైతన్యం చేస్తామో ఆటోమేటిక్గా ఆ సమస్య ఉండదండి. అది సో ఇది తెలియకపోవడం చేతనే చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వ్యాధి నిరోధక శక్తి పెంచేందుకు ఆహార పరంగా అండి. ఆహార పరంగా అంటే ప్రకృతిలో లభించేటువంటి సహజసిద్ధమైనటువంటి ఆహారాలు, ప్రకృతి మాత ప్రసాదించినవి యాజ్ యూజువల్గా తీసుకునేటువంటి పరిస్థితి ఉండాలండి. అంటే మనం తీసుకునేటువంటి ఆహారంలో రోజుకి కనీసం 40%, 50% వరకు న్యాచురల్ ఆహారం తీసుకోవడం మంచిదండి. అంటే ఉడకబెట్టినటువంటి ఆహారం కానీ, వేయించినటువంటి ఆహారం కానీ, మరొక ప్రాసెస్లో తయారు చేసినటువంటి ఆహారం కానీ కాకుండా ప్రకృతి ప్రసాదించినవి. ఎగ్జాక్ట్లీ. అంటే ఫ్రూట్స్ ఉండొచ్చు, ఫ్రూట్స్, తర్వాత డ్రై నట్స్, డ్రై ఫ్రూట్స్, ఆకుకూరలు, కూరగాయలు, సలాడ్స్, ఇలాంటివన్నీ కూడా ప్రకృతి ప్రసాదించినటువంటి ఆహారాలు భగవంతుడు మనకి ఇచ్చినట్టు వాడుకోగలిగితే 50%, దాదాపు 40-50% వాడుకునేటువంటి పరిస్థితి ఉండాలి. రెండవది ఆహారంలో కూడా ఈ మధ్య కాలంలో ఏమైందంటే వివిధ రకాలైన కారణాల రీత్యా ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, ఐస్ క్రీమ్స్, తర్వాత ఈ ఐస్ క్రీమ్స్, తర్వాత కూల్ డ్రింక్స్, ఇలాంటివన్నీ వాడుతున్నారండి. ఇన్సులిన్స్ ఒక రకంగా చెప్పారంటే ఇదంతా జంక్ ఫుడ్, చెత్త ఆహారం. అయితే ముఖ్యంగా అంటే మన రోగ నిరోధక శక్తిలో మీరు చెప్పిన నాకు అర్థమైంది ఏంటంటే ఫ్రూట్స్ అంటే పళ్ళు, కూరగాయలు, తినే కూరగాయలు కూడా ఉంటాయండి. మనం పచ్చిగా తినగల కూరగాయలు ఉంటాయి. ఉదాహరణకి క్యారెట్ ఉందండి, క్యారెట్ తినొచ్చు. అది అలాగా క్యారెట్ తినొచ్చు, బీట్రూట్ తినొచ్చు, టమాటో తినొచ్చు, తర్వాత ఈ కీరా దోశ తినొచ్చు. ఇలాంటివన్నీ తినదైనవి చాలా ఉన్నాయండి. ఉల్లిపాయలు కూడా కొంతమంది తీసుకుంటుంటారు. ఉల్లిపాయలు, నిమ్మకాయలు పిండేసి ఉంటారు. మీరు ఇలాంటివన్నీ తీసుకోవచ్చు. అందులో కావాలంటే కాస్త జీరా పౌడర్ కానీ, పెప్పర్ మిరియాల పౌడర్ కానీ చేసుకోవచ్చు. అందులో కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఇలాంటివి వాడుకోవచ్చు. మనసుంటే మార్గం ఉందండి. చెప్తుంటే ఇప్పుడు అర్థమవుతుందండి.
అది తీసుకోవాలని ఆసక్తి ఉండి వ్యాధి నిరోధక శక్తి పెంపొందింపజేసుకోవాలంటే మనం తీసుకునే ఆహార పదార్థాల ద్వారానే వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు. అంటే ఒక 50% మీరు అన్నట్టు న్యాచురల్ తీసుకోండి అనుకోండి, మిగతా 50% ఏం తీసుకోమంటారు? మిగతా 50% ఇప్పుడు ఎందుకంటే ముఖ్యంగా అండి మనము అన్నానికి అలవాటు పడిపోయాం. మల్లెపూలు లాంటి తెల్లటి బియ్యంతో చేసుకున్నటువంటి అన్నం తినంది మనకు ఆ రోజు గడవనట్టు ఆ పూట గడవనటువంటి దుర్దేశం మొదలైంది. అమృతంలా కనబడుతుంటుంది. ఎగ్జాక్ట్లీ ఆ మంచి ఆకలిగా ఉన్నప్పుడు ఆ తెల్లన్నం పచ్చడి కానీ లేకపోతే కూర తిన్నప్పుడు ఎంత అమృతం అనమాట. ఓహో జీవితం అనిపిస్తుందండి. అది అలవాటు పడిపోయామండి. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే కార్బోహైడ్రేట్స్ వరకు మన బాడీలోకి వెళ్ళిపోతున్నాయి కానీ మిగతా పోషకాంశాలు ఇంచుమించు నీళ్ళు అయిపోతున్నాయండి. మీరు గోధుమలతో చేసుకున్నది కానీ మరొకటి కానీ వీటితో చేసుకున్నటువంటి ఈ రోటీలు కూడా ఆ పాలిష్డ్ అనమాట. మనం వాడేదంతా పాలిష్డ్ పదార్థాల్లో ఆల్మోస్ట్ పోషకాహారాలు ఆల్మోస్ట్ నెగ్జిబుల్ లేవని చెప్పుకోవచ్చు, ఉండవని చెప్పుకోవచ్చు అండి. కేవలం కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అనమాట. ఎప్పుడైతే ఈ కార్బోహైడ్రేట్స్ మాత్రమే ఉండి మిగతా పోషకాహారాలు ఎప్పుడైతే ఉండవో అప్పుడు వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది. అది 50% ఏం తీసుకోమంటారు అయితే? సో దానివల్ల ఏమైతుందంటే ఆ 50% నేను చెప్పినట్లు ఈ డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్, వెజిటబుల్స్, రా మెటీరియల్ అంతా తీసుకోవాలి. డ్రై నట్స్ ఇలాంటివన్నీ తీసుకోవచ్చు. మిగతా 50% కావాలంటే మల్టీగ్రెయిన్ పిండితో చేసుకున్నటువంటి పదార్థాలు, అన్నం, మల్టీగ్రెయిన్ రోటీ తీసుకోవచ్చు సార్. మల్టీగ్రెయిన్ తయారు చేసుకుంటే అంటే మార్కెట్ లో దొరికిన కొనుక్కోవచ్చు అంటారా? తీసుకోవచ్చు అండి. విచారించుకొని ఒక పాలిష్ అయినటువంటిది అన్పాలిష్డ్ మనకు దొరుకుతుంది. లేకపోతే ఇప్పుడు బియ్యం అండి, బియ్యము పాలిష్ పట్టనటువంటి బియ్యం, ముడి బియ్యం మనకు దొరుకుతాయి, ముడి గోధుమలు దొరుకుతాయి. మనసుంటే మార్గం ఉందన్నమాట. సో మన పూర్వకాలము మరి ముడి బియ్యంతో తయారు చేసినటువంటి ఆహార పదార్థాలు తీసుకోగలిగినారు కాబట్టి వాళ్ళకి అంత వ్యాధి నిరోధక శక్తి ఉంది. మరి ఈ రోజుల్లో వివిధ రకాల కారణాలు అయితే మనం ఆ పదార్థాలు వాడలేకపోతున్నాం కాబట్టి ఈ సమస్య వస్తుంది. కాబట్టి ఇప్పుడు కూడా నేను చెప్పేది అంటే 50% అలవాటు పడిపోయినటువంటి ప్రాణాలు కాబట్టి సో 50% ఇది తీసుకొని మిగతా 50% తీసుకుంటే బాడీకి నేను ఇంతకుముందే చెప్పినాను, యోగక్షేమము శరీరస్య స్వభావతః పరికల్పిత స్వభావస్థిత సహాయం కర్తవ్యం విషగుత్తమై. అంటే యోగక్షేమాలు బాడీ అదే చూసుకుంటుంది. ఆ యోగక్షేమాలు చూసుకునే దానికి మనం సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేయాలంటే ఆహారం ద్వారా, చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేయడం ద్వారా, అంటే వాకింగ్, జాగింగ్, రన్నింగ్, స్కిప్పింగ్, స్విమ్మింగ్, మనకి ఏది వీలైతే అది కనీసం వారంలో 5 రోజుల పాటు అరగంట నుంచి 30 గంటల సేపు. ఇప్పుడు మెషిన్ తిరుగుతుంటుందండి, దానిలో ఆటంకపరచకుండా ఉంటే దాని త్వరగా తిరుగుతుంది. ఎగ్జాక్ట్లీ సార్. అలాగే మన బాడీ మనల్ని చూసుకుంటూ ఉంటుంది. దాన్ని కొద్దిగా డిస్టర్బ్ చేయకుండా అంటే జంక్ ఫుడ్లు తినకుండా, లేదంటే ఒక టైం కాకుండా రాత్రులు తినటం, అది మన ఇష్టం వచ్చినట్టు వరుస పెట్టి తినేయడం. ఇప్పుడు ఒక తినేసి మళ్ళీ గంట ఇంకోటి తినేసి, గంట ఇంకోటి తినేసి ఇది బాగుంది అది బాగుంది అనుకుని తినేస్తుంటే ఆ మెషిన్కి ఇబ్బంది అవుతుంది సార్. ఇప్పుడు మీరు ఈ మాట చెప్పేసరికి నాకు మరొక విషయం కూడా వస్తుందండి. పూర్వకాలం మన పెద్దలు గూట్లో దీపం నోట్ల ముద్ద అని చెప్పి చెప్తుంటున్నారు. గూట్లో నోట్లో కరెక్టే అండి. గూట్లో దీపం నోట్ల ముద్ద. ఎందుకంటే అప్పుడు ఎలక్ట్రిసిటీ లేదు. ఒకటి పొద్దు నుంచి కష్టం చేసేవాళ్ళు, సాయంత్రం 6-7 లోపల వాళ్ళు లంచ్ ముగిచేసి విశ్రాంతి తీసుకునేవాళ్ళు. ఈ రోజుల మాదిరి 11, 12, 1 గంటకి రాత్రి 2-3 దాకా తినడము, రాత్రి అంతా తినడం ఈ పరిస్థితి లేదు. ఇందులో సెల్లాట్లు ఉన్నాయండి, తర్వాత టీవీలు ఉన్నాయి, ఓటీటీలు ఉన్నాయి. అప్పుడు ఆ పరిస్థితి లేదు కాబట్టి సో దాని మీనింగ్ కూడా ఏంటంటే మనం ఎప్పుడైతే అర్లీగా రాత్రిపూట డిన్నర్ తీసుకుంటామో దాని యొక్క ప్రభావము మనకు తెలియకుండానే ఎంతో మేలు జరుగుతుందండి. కంటికి చక్కగా నిద్రపోవడం కూడా 8 hours ఉండాలి. ఎగ్జాక్ట్లీ, నిద్ర కూడా ఆటోమేటిక్ వస్తుంది ఒకటి. రెండోది ఏంటంటే బాడీకి నేను ఇంతకుముందు చెప్పినట్టు రిపేరింగ్ క్లీనింగ్ మెకానిజం దానికి అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. అలా కాకుండా మనం రాత్రి ఎప్పుడో 12కి 1 గంటకు ఫుడ్ కడుపు నిండి తినడము, చెత్త ఫుడ్ తినడము, మళ్ళీ సరిగ్గా ఎప్పుడో నిద్రపోవడం ఇలాంటివన్నీ చేయడం వల్ల బాడీకి మనం అవకాశం ఇవ్వకపోవడం వల్లనే రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోతుంది అనమాట. సో అట్లా రెసిస్టెన్స్ పవర్ వచ్చేదానికి ఇలాంటి క్రియలు చేసుకుంటే సరిపోతుంది. వీటికి తోడు మరి భయభ్రాంతులకు గురి చేసేటువంటి ఇప్పుడు ఈ కొత్త ఈ యొక్క వైరస్లు ఇలాంటివి వస్తున్నాయి కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా వైరస్లు మన బాడీలో వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకు కూడా, సో ప్రాణాపాయం నుంచి రక్షింపబడేందుకు కూడా తిప్పతీగ బాగా పనిచేస్తుంది సార్. తిప్పతీగ, గుడూచి అంటారు, అమృత అంటారు. తిప్పతీగతో తయారు చేసినటువంటి టాబ్లెట్స్ మనకు మార్కెట్లో దొరుకుతాయి. లేకపోతే తిప్పతీగతో తయారు చేసినటువంటి లిక్విడ్ కూడా దొరుకుతుందండి. దాన్ని అమృతారిష్ట అంటారు. అమృతారిష్ట అమృత అంటే తిప్పతీగ, మార్కెట్ లో కూడా దొరుకుతుంది. అమృతారిష్ట కొన్నాళ్ళ పాటు కావాలంటే రోజు ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి, ఆహారం తర్వాత 10 ml లిక్విడ్ 10 ml వాటర్ కలిపి తీసుకుంటే సరిపోతుందండి. ఆ విధంగా చేయడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ వైరస్లు మనకు దాడి చేసినప్పటికీ వైరస్ నుంచి చక్కగా ఎదుర్కొనేందుకు మనకు ఆ శక్తి వస్తుంది. అయితే డాక్టర్ గారు నాకు అర్థమైంది ఏంటంటే 50% న్యాచురల్ ఫుడ్, 50% మీరు అంటే మల్టీగ్రెయిన్, ముడి బియ్యం తీసుకున్న వెజిటబుల్తో మంచి కర్రీ వేసుకుని ఆ 50% తీసుకుని పెరుగు పాలు తర్వాత బాగా ఒక 8 hours నిద్ర పడుకుని ఒక 1 hour కూడా ఎక్సర్సైజ్ చేస్తే, ఎగ్జాక్ట్లీ ఒక 1 hour కూడా ఎక్సర్సైజ్ చేసినట్లయితే
ఇంకా సంపూర్ణ ఆరోగ్యం అంటే ఇక మన చేతిలో అంతే ఉంటుంది. కదండి మరి, ఉమ్, మన చేతిలో మన ఆరోగ్యం. అదండి. ఇప్పుడు మన ఫేమస్ డాక్టర్ గారు చెప్పాను, పేరు మీకు చెప్పలేదండి. ఎవరు అనుకున్నారు? చిట్టిపొట్ల మధుసూదన్ శర్మ గారు, మీ అందరికి తెలుసు. ఈరోజు మంచి విషయాలు చెప్పారు. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం సార్. నమస్తే.